హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆమ్, బాహుబలి బుట్ట హ్యాండ్సే, కానీ అందులో సింపుల్ బుట్ట వచ్చేటట్టు అనమాట. నా ముందుగా నేను ఒక వీడియో పెట్టాను కదా, అది హెవీ బుట్ట వస్తుంది. ఇది జస్ట్ సింపుల్గా అంటే చిన్న బుట్టలా వస్తుంది అనమాట. ఇందులోనే హ్యాండ్స్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక చిన్న బుట్ట హ్యాండ్. దీన్ని ఎలా స్టిచ్ చేయాలో కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను ఈజీ పర్పస్లో చూపిస్తాను. బ్లౌజ్ హ్యాండ్ అయితే చూడండి, తప్పకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూడండి, బుట్ట హ్యాండ్ అయితే మొత్తం ఫుల్గా వస్తుంది అనమాట. బాహుబలి బుట్ట హ్యాండ్. ఇదైతే జస్ట్ చిన్న స్లీవ్. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం హ్యాండ్ ఎల్బో హ్యాండ్ లెంత్ ఎంత తీసుకుంటామో అలాగే సేమ్ మెజర్మెంట్స్తో సహా మనం తీసుకోవాలి. సేమ్ ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలన్నమాట. ఎవరి మెజర్మెంట్స్కి తగ్గ వాళ్ళు హ్యాండ్ మాత్రం లెంత్ కట్ చేసుకోవాలి. ఇందులో వేరే కొలతలు ఏమీ ఉండవు. నార్మల్గా హ్యాండ్ లెంత్ ఎలా కట్ చేసుకుంటామో ఎల్బో హ్యాండ్ లెంత్ సేమ్ అదే మెజర్మెంట్స్తో సహా మనం హ్యాండ్ లెంత్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను హ్యాండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకా మంచి మంచి హ్యాండ్స్ మోడల్స్ అనేవి నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతానండి. చూడండి, కన్ఫామ్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేసిన వల్ల చాలామందికి వీడియో అనేది షేర్ అవుతుంది కదా, నాకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఎంత తీసుకోవాలో ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ది బార్డర్ వస్తుంది కదా, బార్డర్ని మనం మిగతా క్లాత్ని తీసుకోవాలి. నేను ఇప్పుడు మనం ఎల్బో హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ తీసుకున్నాను. ఈ హ్యాండ్ లెంత్ అనేది నేను 11 ఇంచెస్ తీసుకున్నాను కదా, టోటల్ 11 ఇంచెస్. ఇప్పుడు 5.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు చూపించడం గురించి నేను మార్క్ చేస్తున్నాను. 5.5 దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. ఇది ఎందుకంటే మీకు అదే ఇప్పుడు బార్డరు మీ ఎక్స్ట్రా బుట్టకి క్లాత్ ఎలా జాయిన్ చేస్తామనేది నేను చూపించడం గురించి అనమాట. ఇప్పుడు మనం ఇది కూడా సేమ్ అలాగే 5.5 6 ఇంచెస్ మనం తీసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టుకునే దగ్గర నీట్గా మనం మెజర్మెంట్ తీసుకొని ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్కువ ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం నీట్గా లెవెల్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నామంటే కుట్టుకున్నప్పుడు మనకి ముందే మనం నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ నేను కట్ చేసుకున్నాను, బార్డర్ ఉంది కదా. దీనికి ఇంకా యాక్చువల్లీ పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది. ఇంకా అంటే నాకు బ్లౌజ్ సేమ్ అంతా ఒకటేలా వచ్చిన వల్ల నేను వేరే క్లాత్ వేయడానికి అవ్వలేదు, ఆపోజిట్ కలరు. నేను ఇప్పుడు బుట్ట పెట్టి ప్లేస్లో మీరు నెట్ క్లాత్ వేసుకున్నా చాలా బాగుంటుంది, వేరే ఇంకా మ్యాచింగ్ ఆపోజిట్ కలర్ వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. మీకు అది కూడా నేను వేరే బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకి ఇంతే క్లాత్ కావాలని ఏముండదు, ఇంత క్లాత్ కావాలి, దీనికి ఇంత మెజర్మెంట్ ఉండాలని ఏముండదు. మన దగ్గరున్న క్లాత్ని బట్టి మనకి ఎంత బుట్ట కావాలి, క్లాత్ అంటే చిన్న బుట్ట కావాలా పెద్ద బుట్ట కావాలా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది హెవీగా వేసుకుంటారు, కొంతమంది సింపుల్గా వేసుకుంటారు, కాబట్టి మనం దాన్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ డాట్ దగ్గర ఇలాగ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. మనం
సెంటర్ డాట్ దగ్గర మనం ఇలాగా హ్యాండ్కి సరిపడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నామంటే అటు ఇటును మనకి చిన్న బుట్ట అనేది ఏర్పడిపోతుంది అనమాట. మనం హ్యాండ్ లైనింగ్ కట్ చేయాల్సిన పని ఉండదు. దీన్ని జస్ట్ ఈ బుట్ట పెట్టుకొని హ్యాండ్ జాయింట్ చేసుకొని హ్యాండ్కి అతికిసుకుంటే సరిపోద్ది. మనకి బయటకి వేరే ఖర్చులాగా అసహ్యంగా అలాగ కూడా ఏం కనిపించదు అనమాట. ఇలా జస్ట్ మనం హ్యాండ్కి కుచ్చులు పెట్టేసుకుంటాం. ఈజీయేనండి, చాలా ఈజీ ఇది స్లీవ్ అనేది. సేమ్ పై వైపు కూడా అలాగే మనం ఆపోజిట్లో పెట్టుకుంటే ఆపోజిట్లోని సేమ్ పఫ్ పెట్టుకుంటే సేమ్ ప్లేస్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం కుర్చీలు అంటే రెండు వైపులా కుర్చీలు పెట్టుకుంటున్నాము. చూడండి, ఇలా రెండు వైపులా కుర్చీలు పెట్టుకునే వల్ల మనకి ఇక్కడ చిన్నది బుట్టలాగా అనేది మనకి ఏర్పడిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం అదే బార్డర్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ బార్డర్ క్లాత్ని మనం దానికి అటాచ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉందనమాట, అందుకని చెప్పి మళ్ళీ ఇటువైపు ఒక కుచ్చు అటువైపు ఒక కుచ్చు అనేది నేను మళ్ళీ పెట్టాను. ఇప్పుడు బార్డర్ మనం సెంటర్ డాట్ పెట్టుకున్నాం కదా, సేమ్ బుట్టకి పెట్టాం కదా క్లాత్, దానికి ఈ క్లాత్కి సెంటర్ చూసుకొని మనం జాయిన్ చేసుకుంటాం అనమాట. మనం ఆ ప్లేసుల్లో పైపింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పైపింగ్ వేసుకొని ఈ క్లాత్ అటాచ్ చేసుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది. నాకు ఆపోజిట్ కలర్ ఏమీ లేక శారీలో నేను ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. మనకి ఈ ఖర్చు అది కూడా మనకి ఏం కనబడదు హ్యాండ్కి మళ్ళీ. నేను ఒకసారి ఇంతకు ముందు పెట్టిన బాహుబలి బుట్ట హ్యాండ్ చాలా వ్యూస్ వచ్చాయండి, చాలా కామెంట్స్ వచ్చాయి, చాలామంది స్టిచ్ చేసుకున్నారు, చాలా క్లియర్గా అర్థమైందని చెప్పారు. మళ్ళీ మీకు అందుకనేసే ఇందులోనే సింపుల్గా పెట్టాను. మీకు ఇంకా ఏ మోడల్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా నేను స్టిచ్ చేస్తాను. ఇలా పైన ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ లేవకుండా నీట్గా అణిగిపోయి ఉంటుంది అనమాట. ఇంకా మనకి అంతే. చూసారా, ఇప్పుడు మనకి ఈజీగా హ్యాండ్ అనేది ఎలా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకున్నాం కదా హ్యాండ్కి, ఆ లైనింగ్ సేమ్ నార్మల్ హ్యాండ్కి లైనింగ్ వేసి ఎలా తిప్పేస్తామో హ్యాండ్కి, సేమ్ దీనికి కూడా అలాగే తిప్పేయాలి. మనం పాదమించి మెజర్మెంట్స్లోని హ్యాండ్కి మనం తిప్పేయాలన్నమాట. ఇంకంతే, మనకి హ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈజీగానా. ఇందులో మనం ఇప్పుడు బుట్ట పెట్టుకున్న ప్లేస్లో నెట్ వేయించుకోవచ్చు, నెట్ కాకపోతే వేరే కలర్ వాడచ్చు. ఇలా చాలా ఒకే హ్యాండ్ డిజైన్లో చాలా డిజైన్స్ ఉంటాయి. దీనికి పైపింగ్ వేసుకోవచ్చు, కుర్చీలు పెట్టుకోవచ్చు, ఏదైనా మన ఆప్షనే. అవి వేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే మీకు హ్యాండ్స్ అంత మోడల్స్ రావన్నోళ్ళు కూడా సింపుల్గా ఇలాగ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా, ఇప్పుడు పై వైపున మనం హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు పై వైపున కూడా లైనింగ్ అతికించుకుంటాం. నాకు జస్ట్ అక్కడ చిన్న ముక్క సరిపోలేదు, పర్వాలేదండి, అది ఖర్చులోకి పోతుంది అనమాట.
ఇక్కడ పైన కూడా కొంచెం సెంటర్ పాయింట్ చూసుకున్నామండి. సెంటర్ పాయింట్ చూసుకొని ఆ ప్లేస్లోకి అది వచ్చేటట్టు మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఎలాంటి వాళ్ళైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ మోడలు. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మాత్రం మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకుందాము. అంతే చూడండి, మనకి ఇప్పుడు హ్యాండ్కి బుట్ట వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ ఖర్చు అది అసహ్యంగా ఏమీ కనిపించలేదు. మనకి హ్యాండ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం చెప్పాను కదండి, ఇప్పుడు బార్డర్ జాయింట్ చేసిన ప్లేస్లో లేస్ వేసుకోవచ్చు, పైపింగ్ వేసుకోవచ్చు, ఏదైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా లేస్ ఏదైనా యాడ్ చేస్తే నేను మళ్ళీ ఇంకో వీడియోలో వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. ఇప్పుడు చూద్దరు కానీ అంతే అండి, సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఈజీ అండి, ఈజీ మెథడ్లో ఉంటుంది అన్నమాట బ్లౌజు. అంతేనండి, బాయ్.